ఫ్రెండ్స్, ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. కావేరి దేవకు షాకింగ్ విషయం చెప్పింది. అసలు ఏం చెప్పిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్ని పనుకుంటుంది అనమాట. పనుకుంటే మ్యాడీ పాలు తీసుకొని వస్తాడు. చిన్ని లేవు పాలు తాగు అని అంటాడు అనమాట. పాలు తాగుతాడు. అప్పుడే భూత వైద్యుడు వస్తాడు. అతను కామెడియన్ లాగానే అనిపిస్తున్నాడు. ఏదేవో పిచ్చి మంత్రాలు చదువుతాడు. అప్పుడు మన చిన్ని అంటది, ఏంటి ఏదో శబ్దం వినిపిస్తుంది అంటే, ఏం లేదు అని అంటే, నేను ఒకటి చెప్తాను చిన్ని ఏమనుకోకంటే, ఏంటి అని అంటే, నీకు ఏదో గాలి సోకిందని మమ్మీ అనుకుంది, అందుకోసమని భూత వైద్యుడిని పిలిచింది అని అంటే, నాకు గాలి సోకిందా, నాకేమైంది అని భయంగా ఉంది మ్యాడీ అని అంటది అనమాట. అనగానే, నువ్వేం కంగారు పడకు చిన్ని, మా అమ్మ భూత వైద్యుడిని పిలిచారు కదా, ఏమైనా గాలి సోకితే అతను ఎలా కొడతాడు, అప్పుడు మన భూత వైద్యుడు దయ్యం ఎక్కడుంది అని అంటే, నాగవల్లి అంటే పైన ఉంది అని అంటది అనమాట. మరి చిన్నికి సడన్గా నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఆవిలిస్తుంది అనమాట. ఆవిలియంగానే, సరే నువ్వు పనుకో, కొద్దిసేపు అయినాక పిలుస్తా అంటే, ఆయన వచ్చాడు కదా అంటే, ఏం కాదు నువ్వైతే పనుకో, రాత్రి నేను సరిగా నిద్రపోలేవు కదా అని పనుకుంటుంది. పనుకోగానే లోయి శ్రేయ నువ్వు తీసుకెళ్ళు అంటే, నువ్వు తీసుకెళ్ళు అని అంటది. తర్వాత నాగవల్లి అంటది, లోయి నువ్వే తీసుకెళ్ళాలంటే, లోహు అని అంటది. లో కాదు, నా పేరు లోహిత అని అంటే, నువ్వు స్త్రీ కదా, హా తీసేసాను అని అంటాడు అనమాట. అతను లోహిత పైకి తీసుకెళ్తుంది. అతన్ని పైకి తీసుకెళ్లి చిన్ని రూమ్కి తీసుకెళ్ళి, ఇగో ఈ అమ్మాయి చూడు దయ్యం పట్టింది అని అంటాడు అనమాట. వైద్యుడు అంటాడు, ఈ దయ్యం ఎపిసోడ్లన్నీ నాకు చెప్పేది మీ మమ్మీ, నేను దయ్యం నిలగొడతాను అని అంటాడనమాట. నిద్రపోతున్నావా దయ్యమ్మా అని అంటాడు అనమాట. నా మాట విని నా ఇంట వచ్చావనుకో శ్మశానంలో వదిలేస్తాను, లేదు నేను రాను అని అంటే, సీసాలో నీ ఆత్మని బంధించి పైలోకానికి పంపిస్తా అని అంటాడు అనమాట. చిన్ని లోపలికి వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. రాగానే దయ్యం లేవు అని అంటే లేచి కూర్చుంటుంది. లేచి కూర్చోగానే వెళ్ళి సెకండ్ ఇస్తామంటే, అంటే దయ్యంకి నువ్వు చేతి చాపావంటే నా సరౌండర్ అయినట్లున్నావు నాకు అని అంటాడు అనమాట. కోపం వచ్చి ఏం చేస్తుంది, లోయిని గట్టి గొంతు పట్టుకుంటుంది అనమాట. భూతగారు ఏమైనా కాపాడండి అంటే, తను ఏం చేస్తా బూర్తి తీసి తన మీద వేస్తాడు. తను స్పృహ తప్పి పడిపోతాడు అనమాట. చిన్ని అని మ్యాడీ అంటాడు అనమాట. అంటే ఆమెను డిస్టర్బ్ చేయకండి, లేదంటే మీకు డిస్టర్బ్ చేస్తుంది, కొద్దిసేపు అయినాక స్పృహకు వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అత్తమ్మ. చిన్ని అని లేపుతాడనమాట. తర్వాత భూత వైద్యుడు కింద కూర్చొని ఏడుస్తాడు అనమాట. అని ఏడుస్తాడు. ఏడవగానే, మాకు ముందే చెప్పలే కదండి, నేను పిల్ల దయ్యం అనుకొని వచ్చాను, అది చాలా మొండి దయ్యం ఉన్నది, చాలా అమ్మో ఈ పిల్ల ఇంత ముదురుకుంటేనే పీక పట్టుకుందంటే అది ముదురు దయ్యం అని అంటాడు అనమాట. దృశ్యాన్ని చూడగానే పై ప్రాణాలు పైకే పోతాయి అనుకున్నాను, కానీ నా అదృష్టం బాగుంది అని చాలా భయపడ్డాను. 3వ ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో నా కళ్ళ ముందు అంతగా భయపడ్డాను నేను తెలుసా అని అంటాడు అనమాట. భయపడింది ఆ దయ్యానికి తెలియకూడదని నేను ధైర్యంగా నటించానంటే, భూత వైద్యుడై మీరెందుకు భయపడ్డారండి, దయ్యానికి భయపడతారా అని వరుణ్ వచ్చి అంటాడు అనమాట. వానపాము చంపనికి పోయినప్పుడు ఆడ తచ్చుపాము బుస్సుమని లేసే మీరు భయపడారా అని అంటాడు. ఈజీగా ఉండే దయ్యం అని అనుకొని వెళ్ళాను, కానీ అది పాండి ఇండియా లాగా పర్ఫార్మెన్స్ చేస్తే నేను భయపడనా అని అంటాడు. నా పాండి ఇండియా దయ్యానికి రాత్రి ముహూర్తం పెట్టాను, ముడేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి అని అంటాడనమాట. వరకు వెయిట్ చేయాలని లోయి అంటది అనమాట. తర్వాత మ్యాడీ ఏం చేస్తా టిఫిన్ తీసుకొని వెళ్తాడనమాట. చిన్ని తిను, నీరసంగా ఉన్నావు కదా అని అంటే, వద్దు మ్యాడీ నాకు ఆకలిగా లేదు అంటే, లేదు ఏదన్నా తినాలి లేకపోతే నీరసం పోతుంది, నడవడానికి రాదు, తిను అని అంటాడు అనమాట. లేచి కూర్చుంటుంది అనమాట. కూర్చొని ప్లేట్ పట్టుకోవడానికి రాదు. సరే నేనే తినిపిస్తానులే అని అంటాడు మ్యాడీ. అనేసి తర్వాత అత్తయ్య చెప్పినట్టు నాకు నిజంగా గాలి సోకిందా ఏంటి, నాకు ఇలా అవుతుంది, నొప్పులు అసలు చేత అవుతలేదేంటి అని అంటది అనమాట. వల్ల నొప్పిలు వచ్చినా రేపటి లోపల తక్కువైపోతాయిలే, బుద్ధ వైద్యుడు ఏమన్నారు, ఈరోజు రాత్రికి ముహూర్తం పెట్టామని చెప్పాడు, ఈరోజు అయితే అయిపోతుంది, ఏం కంగారు పడకు అని చెప్తాడనమాట. డాడీ మన చిన్నికి తినిపిస్తాడనమాట. తినిపించి ఇద్దరు ఒకరొకరు తినిపించుకుంటాడు. బ్యాక్గ్రౌండ్లో అప్పుడు మన చిన్ని తినిపించినట్లు అది కనిపిస్తుంది అనమాట. ఒక పాట వేస్తాడు, తినిపించి వెళ్ళిపోతే వైద్యుడు కాన్ఫిడెంట్గా చెప్పాడు, బావా అది దయ్యం ఈరోజు వెళ్ళిపోతుందని అంటే, ఆ కావేరి అంత తొందరగా వెళ్ళిపోతుందని నాకు అయితే నమ్మకం లేదు అని చెప్తాడనమాట. దేవ నమ్మకం ఉంది బాబా, ఎందుకోసం అంటే పొద్దున లోకి పీక పట్టుకున్నప్పుడు ఆ భూత వైద్యుడు ఏదో మంత్రాలు చదివి భూత వేయగానే ఆ దయ్యం వదిలిపోయిందంట, నాకు నమ్మకం ఉంది, ఈరోజు రాత్రికి ఆ కావేరి వెళ్ళిపోతుందని నాకు నమ్మకం ఉంది అని దేవకి చెప్తుంది అనమాట నాగవల్లి. శుభవార్త తొందరగా వినాలి అని అనుకుంటాడు అనమాట. అనుకోగానే డోర్లు మూసుకపోగానే కావేరి వచ్చి, ఆ శుభవార్త నువ్వు వినలేవు, కానీ నీ భార్య చేతిలో నువ్వు చచ్చిపోతున్నావు త్వరలోనే అని అంటే, చచ్చిపోయిన దాని చేతిలో నేనెందుకు చచ్చిపోయింది ఎలా చంపుతుంది అని అంటాడు అనమాట. అనగానే, చచ్చిపోయింది కాదురా బతుకున్నది చంపుతుంది అని అంటది అనమాట. అంటే నాగవల్లి నన్ను చంపుతుందా అంటే, ఆమె చంపుతుందా అని అంటది అనమాట. ఆమె ఎందుకు చంపుతుంది చెప్పు అని అంటే, నేను చెప్పను అని అంటది అనమాట. ఎవరు చంపుతారో చెప్పను, కానీ నీ భార్య నిన్ను చంపుతుంది అని అంటాడు అనమాట. ఏం చేస్తాడు భూత వైద్యుడు, ముగ్గేసుకుంటాడు అనమాట. ముగ్గు వేయగానే లోహి శ్రేయ అనుకుంటాడు, ముగ్గుల ప్రాక్టీస్ చేస్తుండేమో అని అంటది. అనగానే అతనేమంటాడు, నేను ముగ్గుల పోటీలకు వెళ్తున్నా అనుకుంటున్నారా మీరిద్దరు అని అంటాడు అనమాట.
అంటాడు లేదు నేను వెళ్ళిపోతాను అని అంటాడు అనమాట. అంటే ఉండని అని అంటే ఎందుకు వెళ్ళిపోతానంటే నేను దయ్యాన్ని ముగ్గులోకి దించడానికి ముగ్గేస్తుంటే ముగ్గుల పోటీ గిట్టిల పోటీ కానీ నన్ను పంచు వేస్తున్నాను నన్ను అని అంటాడు అనమాట. అతను నేనే పంచులు వేస్తారా, నేను పంచులకే పంచులు వేసేవాడిని, పంచులేశ్వరుని నేను. నా మీద ఇలా పంచు వేసేసరికి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు అనమాట. అంటే ఉండని బాబు అని శ్రేయ వాళ్ళ అమ్మాయిలు సారీ చెప్తారు అని అంటారు అనమాట. వాళ్ళు తెలియకల్లా మాట్లాడానంటే సారీ చెప్పమనండి అని అంటే సారీ అని అంటారు. పూర్తిగా అలా చెప్పకండి, మనస్ఫూర్తిగా చెప్పండి అంటే సారీ అని అంటే అనమాట. మ్యాడీ చిన్నిని తీసుకొని వస్తుంటారు. తర్వాత ఈవిడని ఇక్కడ కూర్చోపెట్టండి అని అంటాడు అతను. కూర్చోపెట్టండి అనేసరికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.